నమస్కారం. నేను మీ తిరుమల్ మీ బిడ్డను చిన్నప్పటి నుండి చూసిరు మీరు నన్ను. నా వ్యక్తిగత విషయాలు ఏంటిది, నేను ఎటువంటి మనిషిని అనేది అన్ని మీకు పూసగుచ్చినట్టు తెలుసు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేను చిన్నప్పుడు ఏడికి దొడ్డివైనా ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మరి ఆ దొడ్డిపోయినప్పుడు కేసరికి పోయి ముట్టి అడిగిన అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. అరే అలాంటి మీ బిడ్డను ఈరోజు మీ ముందుకు పంపు గుర్తు బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఏం పంపు? ఛార్జింగ్ పంపు. అట్టిట్టు పంపు కాదు, ఛార్జింగ్ పంపుతో మీ ముందుకు వస్తున్నాను నేను. మరి ఈ ఛార్జింగ్ పంపు అంటే మీకు ఇవాళ రేపు పంపు లేనిది ఏ పని జరగదు. జరుగుతుందా? జరగదు. ఎందుకు జరుగుతుంది? ఇవాళ రేపు మీకు చేనుకు పోవాలన్నా పంపు కావాలి, పొలానికి పోవాలన్నా పంపు కావాలి. అంతెందుకు పెరట్లో మీరు చిన్న చిక్కుడు చెట్టు పెట్టుకున్నా గానీ పంపు లేని పని జరగదు. అలాంటి మరి పంపు గుర్తుతో మామూలు పంపు కాదు, అది ఛార్జింగ్ పంపు. 1 గంట పెట్టుకుంటే 10 రోజులు వస్తుంది మీకు ఛార్జింగ్. మీరు సిగ్గుపడకండి. మీకు పంపు ఫ్రీగా ఇస్తున్నాను నేను. పంపు ఫ్రీగా ఇవ్వమే కాకుండా మీకు పంపు ఫ్రీగా ఇస్తేనే పని జరుగుతుందా అమ్మా? జరగది. మీకు పంపుతో పాటు పని చేయడానికి ఒక మనిషిని కూడా నేను ఏర్పాటు చేస్తా. వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. మరి మీరు చేయాల్సింది ఏం లేదు, వచ్చి పంపుకు ఛార్జింగ్ పెట్టినట్టు నాకు కూడా ఒక ఓటేసి ఛార్జింగ్ పెట్టాలి మీరు. మీకు ఇవ్వాలని మీరు ఛార్జింగ్ పెడితే నేను 5 సంవత్సరాలు మీకు ఛార్జింగ్ పంపుతోని మందు కొట్టిపిస్తా అని నేను మాటిస్తున్నాను. तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. ఓకేనా? ఏసుడే మరి ఎత్తా అని మరి ఆ పంపుతోనే నన్ను ఎయ్యకుల్లి. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? వేసేసాడు, బాగా వేసేసాడు. మరి ఈ మాట మంచిగుంది. అందరికి నమస్కారం. మరి ఈ సభకు వచ్చి మమ్మల్ని ఆనందపరిచినందుకు మీకు మా పార్టీ తరఫున మరియు మా ప్రజలు ఎవరు లేరు. మీ బతుకులు చెడా బతుకులా మా ప్రజల తరఫున మరి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇక సెలవు. శుభదినం.